వరంగల్ జిల్లా పరకాల మండలంలో పోరికరాజు నాయక్ ఆత్మీయ వేడుకలో అభినందన సన్మానం ఎంపీ యూపీఎస్ పులికిల పాఠశాలలో ఘనంగా జరిగింది. 9 సంవత్సరాలు ఈ పాఠశాలలో సేవలందించిన పోరికరాజు నాయక్ ని స్థానిక ఎంఈఓ హనుమంతరావు, పరకాల ఎంఎన్ఓ సాంబయ్య, రాయపర్తి కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ వేణుగోపాల్, పులికిల్ల పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు పాఠశాలకొచ్చి పోరిక రాజు నాయక్ ని ఘనంగా సన్మానించడం జరిగింది. ఇక ఈ సందర్భంగా రాజు నాయక్ మాట్లాడుతూ చదువుతో పాటు క్రమశిక్షణ అవసరమని, పిల్లల భవిష్యత్తు గురించి విద్యార్థులకు సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు సతీష్ మహేందర్, కవిత, అంగన్వాడీ టీచర్స్, అమ్మ ఆదర్శ చైర్మన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు మంచి క్రమశిక్షణతోటి ఉండాలి, అభివృద్ధి చెందాలి, మంచి జాబ్ రావాలి, సొసైటీలో మంచి పేరు రావాలనే ఉద్దేశంతో రకరకాలుగా ఏదైతే పిల్లలకు ఏదైతే చేయాలో మ్యాక్సిమం తన వంతుకు ఎంత వీలైనంత కృషి చేసిందంటే మ్యాక్సిమం నేను చూసిన దాంట్లో సార్ చేసిన కృషి పిల్లలకు చాలా ఒక సార్ని చూసి మనం నేర్చుకోవాలి. సార్ యొక్క ఆలోచనలన్నీ మా తోటి ఉపాధ్యాయులు కూడా అరే ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పి సార్ యొక్క ఆలోచనలు ఆ పనులను కూడా మా సార్లు అది కంటిన్యూ చేస్తున్నారు. అయితే మా పిల్లలకు మాత్రం కొంచెం సారు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ కావడం వల్ల కొంత ఇబ్బందే ఉంది. అయినా కూడా సార్ ఇక్కడే దగ్గరలో ఉన్నాడు కాబట్టి సార్ మాకు సలహాలు ఇస్తూ ఉంటాడు. ఆ సలహాలను మేము పాటిస్తాం. అదేవిధంగా సారు పిల్లలతోనే కాకుండా స్కూల్ అభివృద్ధి గురించి కూడా సార్ ఇట్లా చేద్దాం అట్లా చేద్దామని చెప్పి నాతో కూడా మాట్లాడి ఇది చేద్దామని చెప్పి ప్రోత్సహించి ఇది చేస్తే బాగుంటుంది సార్ అని అట్లా కూడా చాలా రకాలుగా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. హ్యాండ్ రైటింగ్ కానివ్వండి, పిల్లలకు గేమ్స్ కానివ్వండి, స్పోర్ట్స్ కానివ్వండి, ఇట్లా పిల్లలకు మనం రైటింగ్ నేర్పుదాం సార్ అని చెప్పి నాతో మాట్లాడి ఒప్పించి ఆ ప్రోగ్రామ్ కూడా ఇట్లాంటి ప్రోగ్రాంలు చేసి పిల్లలకు హ్యాండ్ రైటింగ్ కూడా ఇంప్రూవ్ చేయడం జరిగింది. అయితే సార్ ఇక్కడ మన దగ్గర 9.5 సంవత్సరాల నుంచి మన స్కూల్లో చేస్తున్నారు. దీనికంటే ముందు 6 సంవత్సరాలు వరికొల్ల దాదాపు 17 సంవత్సరాల నుంచి ఇక్కడే ఈ 2 గ్రామాలలోనే ఉన్నాడు. ఈ గ్రామస్తులందరూ కూడా సార్కు చాలా దగ్గర పరిచయం. వాళ్ళ యొక్క గౌరవాన్ని మనం చూస్తూ ఉంటాం. ఆ పెద్దలు ఇప్పుడు సార్ యొక్క స్టూడెంట్స్ మన పేరెంట్స్ కూడా కొందరున్నారు. ఆ విధంగా గ్రామస్తులు కూడా సార్ను ఎంత గౌరవిస్తారంటే ఆ గౌరవం అనేది అతను నేర్పిన విద్య సార్ పట్ల వాళ్ళు చూపించే గౌరవం. ఆ విధంగా సార్ పెద్దవాళ్ళు అయినా కూడా వాళ్ళు వేరే వేరే వృత్తులలో ఉన్నా కూడా సార్ను గౌరవించడంలో ఎక్కడ తక్కువ చేయరు. ఆ విధంగా సారు మంచి పేరు తెచ్చుకున్నారు ఇక్కడి నుంచి. సార్ మా యొక్క ఈ సన్మానాన్ని స్వీకరించాల్సిగా కోరుతున్నాను.